ఈ రోజు ఇంత ఘోరంగా ఉంటదని అస్సలు అనుకోలేదు. ఏమైందిరా? వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, ఏమైందో చెప్తా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు నేను మా కజిన్ కలిసి ఆంధ్ర అయితే వెళ్తున్నాం అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అలాగే మాకు రిజర్వేషన్ లేదు కాబట్టి ఇంకా జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం. ఈ రోజు జాతర అనమాట. ఇంకా కరెక్ట్ గా 6 అయ్యేసరికి ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. 10 నిమిషాల ముందు ప్లాట్ఫామ్ మీద అయితే ఎవరు లేరు, కానీ ట్రైన్ వచ్చేలోపు చుట్టూ అయితే జనం వచ్చేసారనమాట. వీళ్ళని దాటుకొని జనరల్ భోగి ఎక్కాలంటే సాహసం అనే చెప్పాలి. అసలు ఏమైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అనమాట. భోగి మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా నైట్ అంతా ఏదో తిప్పలు పడుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 కి అయితే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా స్టేషన్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఇంకా ఎలా వెళ్ళాలని అనుకుంటే ఇంకా మా బామ్మర్దికి కాల్ చేస్తే వాడైతే బండి తెచ్చి పెట్టేశాడు. ఇంకా మేము ఇద్దరం కలిసి స్టేషన్ నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా అలా వెళ్తుంటే సన్ రైజ్ అయితే అవుతుంది అనమాట. పైన మేఘాలు కింద కొండలు, ఇలాంటి వ్యూ అయితే మన సిటీలో ఎక్కడా ఉండదు. మా ఊరికి వెళ్ళేటప్పుడు మొత్తం మామిడి తోట జీడి తోట అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా వెళ్ళేదారిలో ఒక దగ్గర ఆగి జీడికాయ అయితే కోసుకున్నాను. ఆ స్మెల్ అయితే బొల్లే ఉంది. ఇంకా అలా వెళ్ళేదారిలో వేప చెట్టు కనిపిస్తే ఇంకా అలా పుల్ల విరిచి నోట్లో పెట్టేసుకొని ఇంకా అలా మా ఊరైతే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మీకు కనిపించే షెడ్కి ఒక స్టోరీ ఉందన్నమాట. చిన్నప్పుడు మనకి బాగా కోతి పనులు ఎక్కువ, అలాగే దానికి ఏలబడుతుంటే ఒకసారి కింద పడ్డాను అనమాట. కింద పడి గడ్డం అయితే పగిలి 2 గుట్లు అయితే పడ్డాయి. సో మొత్తానికి మా ఊరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మా ఊరి పేరు వచ్చేసరికి పవన్ వాక. ఇంకా కనిపించేది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ రియాక్షన్ చూడండి. ఇంకెక్కడ కనిపించే పుట్టోడి పేరు స్నూపీ అనమాట. వీడి మా అక్క వాళ్ళ డాగి. పొద్దున్నే టిఫిన్ పెడతారనుకుంటే నా అవతారాన్ని చూసి నాకు దెబ్బలు పెడుతున్నారు. ఎందుకు చూసేవాడు బాబా నేను ఓహో ఎంత ఒప్పుడు గుంటే అంత బాగుంటది. బాబు మరి ఎక్కువ పొడుగు లేదు చూడు. నేను పొడుగులేదు ఎడవా, చూడడానికి ఎంత చండాలంగా ఉంది సన్నస్ బొలిగి. మీకు తెలియదురా ఎడమల్లారా. ఇంకా అందరితో దుబ్బులు తిన్న తర్వాత కట్టిన టిఫిన్ కూడా తినేసి ఇంకా మా బుడ్డోడికి తినిపించి ఇంకా బయటకైతే వచ్చేసా. టైమ్ టు కట్ మై హెయిర్ అనమాట. హిట్ మూవీ సినిమాలో నానిలాగా పెంచుకుందాం అనుకున్నా, కానీ లాస్ట్ కి నన్ను బొచ్చు పీకిన కూల్ లాగా అయితే తయారు చేశారనమాట. సో ఎలా అయితేనే ఓకే, పర్లేదు, బానే ఉంది. ఈ రోజు సండే అవడంతో మా అమ్మమ్మ వాళ్ళతో కలిసి చర్చికి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా చర్చికి వెళ్ళడం ఏమో కానీ అక్కడ అయితే 2 నిమిషాలు పడుకున్నాను. ఇంకా మధ్యాహ్నం ఫుల్ గా లంచ్ కుమ్మేసి ఇంకా నేను మా అన్న వాళ్ళతో కలిసి అలా బయటకి అయితే తిరణకు వచ్చాం అనమాట. ఇంకా నీకు కావాల్సింది ఫైనల్ గా దొరికింది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మా అన్న కలిసి కళ్ళు కోసం అని చెప్పి ఊరంతా తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదు. ఇంకా అలా ఊరు దాటి వెతుకుతా ఉంటే మా ఎదురుగా కనిపించే అంకుల్ దేవుళ్ళ వచ్చి మమ్మల్ని అక్కడికైతే తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా ఫైనల్ గా మనకైతే కళ్ళు దొరికిస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా 2 బాటిల్లో ఫుల్ గా పట్టేసి పక్కన జీడికాయలు ఉంటే అది కూడా తీసుకున్నాం అనమాట. కళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారో ఎవరికైనా తెలిసి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా అలా కళ్ళు తీసుకుని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అలా ఇంటికి రాగానే జీడికాయల మీద ఉన్న జీడిపిక్కలని సపరేట్ అయితే చేసేసాను, అవే క్యాష్యూ నట్స్. ఇంకా అలా పండుని తీసుకొని తింటే అలా జ్యూసీగా భలే ఉంటది. ఇంకా తినడం అయిపోయిన తర్వాత కళ్ళు స్టఫ్ కోసం అని చెప్పి మంచి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అలా ఒక పక్క చికెన్ ని ఫ్రై చేస్తూ ఉంటే గ్లాస్ లో కళ్ళు వేసుకుని అలా తాగుతూ ఒక మంచి చికెన్ ముక్క నోట్లో పెట్టేసుకుంటే అబ్బా భలే ఉంది. ఈ సెటప్ అంతా చూసి మేము పచ్చి తాగుబోతులు అనుకుంటారేమో, అసలుకి కాదు, ఊరొచ్చామని చెప్పి ఏదో అకేషనల్ గా కళ్ళు తాగుతున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్ గా తినేసి మంచిగా స్లీప్ అయితే వేసాను అనమాట. లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా నిమ్మకాయలు అయితే కోస్తున్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు హైదరాబాద్ కి రిటర్న్ ట్రైన్ అనమాట. ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా నిమ్మకాయలతో పాటు ఉప్పులు పప్పులు కూడా ప్యాక్ చేసి మా అమ్మ లగేజ్ లో ఇంకో 2 బ్యాగులు అయితే ఎక్స్ట్రా యాడ్ చేసింది అనమాట. మా తాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనమాట. ఇంకా నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫ్యామిలీతో ఊరు వచ్చామంటే రిటర్న్ లో ఇలాంటి లగేజ్ యాడ్ చేస్తారనమాట. ఇంకా మనం అన్పేడ్ లేబర్ కాబట్టి ఇంకా తప్పదు ముయ్యాలి. ఇంకా మేము ట్రైన్ కి స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం అయితే పడతానే ఉంది అనమాట. క్లైమేట్ అయితే చల్లగా భలే ఉంది. ఇంకా ట్రైన్ జర్నీ అన్న తర్వాత ఏదో ఒకటి తినబోతుంది కదా, జర్నీ లాగే ఉండదు. ఇంకా అలా ఫుల్ గా ఒక చాట్ మసాలా వేసేసి ఇంకా మనం అయితే ఈవినింగ్ లింగంపల్లి అయితే వెళ్ళిపోయాం. స్టేషన్ దిగ్గానే మా డాడీ వచ్చి పిక్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వెళ్ళేదారిలో మా ఇంటి దగ్గర బిర్యానీ పాయింట్ లో బిర్యానీ తీసుకొని వెళ్ళిపోయాం, ఎందుకంటే ఇప్పుడు ఎవరు వంట చేయరు కాబట్టి. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం అనమాట. ఇంకా మళ్ళీ వీడియోలో కలుద్దాం, ఉంటాను, బాయ్.